వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షల ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగాలి, అందుకు సంబంధించినటువంటి సైంటిఫిక్ మెథడ్స్ని మనం చూస్తున్నాం. అందులో భాగంగా మరొక 3 ముఖ్యమైన అంశాలతో ముందుకు వచ్చాం. ఎర్రర్ అనాలిసిస్, ఫస్ట్ ప్రిన్సిపల్స్, సోషల్ సపోర్ట్. ఏంటి ఎర్రర్ అనాలిసిస్? ఎర్రర్ అనాలిసిస్ అంటే ఒక పరీక్ష రాసిన తర్వాత దాని గురించి అనాలిసిస్ చేయడం. ఎలా చేయాలి? ఎర్రర్స్ని ముందుగా రాసి పెట్టుకోవాలి. అంటే ముందు మనం ఒక ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన తర్వాత పేపర్ పైన ఈరోజు నేను ఈ పరీక్షలో ఏమేమి పొరపాట్లు చేశాను, ఇది ఫస్ట్ లెవెల్. ఫస్ట్ ఆ మిస్టేక్స్ రాసి పెట్టుకోవాలి. సెకండ్ లెవెల్, ఈ మిస్టేక్ ఎందుకు జరిగింది. సెకండ్ లెవెల్లో ఈ థాట్ ప్రాసెస్, ఈ ఎనాలిసిస్ జరగాలి. ఏం జరగాలి? ఎందుకు పర్సనల్ తప్పుగా చేశాను. ఒకటి, నేను స్పీడ్గా చేయడం వల్ల, లాస్ట్ మినిట్లో చేయడం వల్ల, వేగంగా చేయడం వల్ల పొరపాటు జరిగిందా? కాన్సెప్ట్ నాకు అర్థం కాకపోవడం వల్ల పొరపాటు జరిగిందా? ప్రశ్నను నేను అర్థం చేసుకోకపోవడం వల్ల, సరిగ్గా చదివి అర్థం చేసుకోవడం వల్ల పొరపాటు జరిగిందా? సరి అయింది, సరికాంది, అట్లా మనకు కొన్ని వచ్చినప్పుడు మనం ఏదో స్పీడ్గా చేయబోయి ప్రశ్నను సరిగ్గా అర్థం చేసుకోక పొరపాటు చేస్తూ ఉంటాం. తర్వాతది, తెలిసి కూడా పొరపాటు చేశాను అంటే బై మిస్టేక్లో జరిగిందా? లేకపోతే నేను అన్నీ కరెక్ట్ ఉన్నా కూడా బబ్లింగ్ చేయడం రాంగ్ చేశానా? చాలామంది క్వశ్చన్ తెలుసు, ఆన్సర్ తెలుసు, అన్నీ తెలుసు, చివరి దశలో ఆ బబ్లింగ్ చేయడం రాంగ్ చేసేస్తారు అనమాట. ఏ చేయబోయి బీ చేయడమో, సి చేయడమో, డి చేయడమో, ఒకదాని బదులు ఒకటి పెట్టేస్తారు అనమాట. ఆ టెన్షన్, ఆ కంగారు, ఆ హడావుడు. ఇక్కడ ఎర్రర్ అనాలిసిస్ చేయడం వల్ల నేను ఇక్కడ ఏమేమి పొరపాట్లు చేశాను అనేది మొదటి లెవెల్, ఎందుకు ఈ పొరపాటు జరిగింది అనేది రెండవ లెవెల్లో జరిగితే కనుక నెక్స్ట్ టైం మీరు ఎగ్జామ్స్ రాసినప్పుడు ఇక్కడ ఈ ఎనాలిసిస్ వల్ల, ఈ ప్రాసెస్ వల్ల చాలా నేర్చుకుంటారు. ఈ పొరపాట్లు నెక్స్ట్ టైం జరుగు. ఈ పొరపాట్లు కేవలం అక్కడ జరిగిన ఆ క్వశ్చన్ పేపర్ యొక్క ఎనాలిసిస్ మాత్రమే కాదు, ఈ ప్రాసెస్లో మీరు చాలా నేర్చుకుంటారు. ఆ క్వశ్చన్స్ మాత్రమే కాదు, ఆ కాన్సెప్ట్ల గురించి నేర్చుకుంటారు, ఆ సబ్జెక్ట్స్ గురించి నేర్చుకుంటారు. నెక్స్ట్ టైం మార్కులు ఈ విధంగా పొరపాటు లేకుండా పర్ఫెక్ట్గా పెట్టగలుగుతారు, మార్కులు పెరుగుతాయి. సో ఎర్రర్ అనాలిసిస్ చేయడం అనేటటువంటిది నిరంతరం మీ జీవితంలో భాగంగా చేసుకుంటే కనుక మీకు మార్కులు రావడం అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉంటాయి, పొరపాట్లు క్రమక్రమంగా తగ్గుతూ ఉంటాయి. తర్వాత ఫస్ట్ ప్రిన్సిపల్స్, బేసిక్స్ గురించి అవగాహన పెంచుకోవడం. అంటే ప్రాథమిక సూత్రాల పట్ల మనము సంపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఉండడం. ఒక ఇల్లు 10 అంతస్తులు కట్టినా కూడా దానికి ఫౌండేషన్, బేస్మెంట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఫౌండేషన్ గొప్పగా ఉన్నప్పుడే మీరు ఎన్ని అంతస్తులైనా కట్టుకోగలుగుతారు. ఇక్కడ సేమ్ ఇదే ప్రిన్సిపల్ మన సబ్జెక్టుకు వర్తిస్తాయి. మనకు ప్రాచీన భారతదేశంలో ఏ రాజవంశాలు ఉన్నాయి, మధ్యయుగంలో ఎక్కడున్నాయి, ఆధునిక యుగంలో ఏమున్నాయి, ఎక్కడ ఏం జరిగాయి, ఏ మార్పులు జరిగాయి, ఇలా తెలుసుకోవడం. తర్వాత మన పాలిటీకి వచ్చినప్పుడు కాన్స్టిట్యూషన్స్కి సంబంధించి షెడ్యూల్స్ ఏంటి, ఆర్టికల్స్ ఏంటి అనేది తెలియడం. సైన్స్కి సంబంధించిన ఫిజిక్స్, కెమిస్ట్రీ ఫార్ములాస్ తెలవడం. జాగ్రఫీకి సంబంధించినప్పుడు కనీసం వరల్డ్ మ్యాప్ గురించి, ఇండియా మ్యాప్ గురించి అవగాహన కలిగి ఉండడం. ఈ బేసిక్స్ ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మన సబ్జెక్ట్ని ఎంత లోతైనా కూడా మనం నేర్చుకోగలుగుతాం. లేటెస్ట్గా జరిగేటటువంటి అప్డేట్స్ మనకి ఇబ్బందికరంగా అనిపించదు. ఒకవేళ బేసిక్సే మనకి లేకపోతే కొత్తగా జరిగే ప్రతి అడిషను మనకి ఇబ్బందికరంగా అనిపిస్తుంది అనమాట. సో ప్రాథమిక అంశాల పట్ల పట్టు సంపాదించడమే పోటీ పరీక్షల ప్రిపరేషన్లో ప్రధానమైనటువంటి అంశం, ఫస్ట్ బేసిక్ రూల్ అనమాట. సో ఇది అబౌట్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. తర్వాత సోషల్ సపోర్ట్. అంటే సోషల్ సపోర్ట్లో మన ఫ్యామిలీ, మన ఫ్రెండ్స్, మన ప్రిపరేషన్ చేసేటటువంటి మన మిత్రులు, వీళ్ళందరూ వస్తారన్నమాట. మీరు ఇక్కడ సోషల్ సపోర్ట్ అంటే కేవలం మీ ప్రిపరేషన్ మీ ఒక్కడితోనే కాదు, మీకు రిలేటెడ్గా ఉన్న చాలామంది యొక్క వ్యక్తుల యొక్క సపోర్ట్ కూడా మీకు అవసరం ఉంటుంది. మీ ఫ్యామిలీ సపోర్ట్ అవసరం ఉంటుంది, మీ మిత్రుల సపోర్ట్ అవసరం ఉంటుంది, మీ తోటి ప్రిపేర్ అయ్యేటటువంటి యొక్క మీ రూమ్మేట్స్ యొక్క సపోర్ట్ కూడా అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే మీ విధమైన సేమ్ ఏ విధంగా మీరు ఆలోచిస్తారో ఉన్నతంగా, గొప్పగా, చాలా సీరియస్గా మంచి లక్ష్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులతో మీరు సహవాసం చేయండి, వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి, వాళ్ళ యొక్క సలహాలు, సూచనలు తీసుకోండి. మీరు ఎక్కడెక్కడ పొరపాట్లు చేస్తున్నారో వారి ద్వారా నేర్చుకోండి, ఫ్యామిలీతో గడపండి, మీ ఫ్రెండ్స్తో గడపండి. సో ఈ విధంగా మెంటల్ రిలాక్సేషన్తో పాటుగా మంచి మానవ సంబంధాలు కూడా ఏర్పడతాయి. ఇక్కడ గొప్ప ఆఫీసర్గానే కాకుండా గొప్ప వ్యక్తిగా మీరు సమాజంలో గుర్తింపు పొందడానికి మీకు ఈ సోషల్ సపోర్ట్ అనేటటువంటిది అవసరం. మీరు కష్టాలు, కన్నీళ్ళకు గురైనప్పుడు ఎమోషనల్ సపోర్ట్ అనేటటువంటిది ఇక్కడ నుంచి లభిస్తుంది అనమాట.
ఆ ఎమోషనల్ సపోర్ట్ ఏదైతే ఉందో మీ బ్రెయిన్ యాక్టివేట్ చేస్తుంది. మీరు పోటీ పరీక్షల ప్రిపరేషన్లో కొనసాగింపు అనేటటువంటిది అప్రతిహతంగా కొనసాగుతుంది. విజయాలు మీ సొంతం అవుతాయి. ఈ మూడింటిని మీ ఆచరణలో పెట్టండి, అద్భుతమైన విజయాలను పొందండి. విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్.